హైదరాబాద్ లో దారుణం జరిగింది. 5 ఏళ్ల బాలుడిపై ఓ మృగాడు అత్యాచారానికి పాల్పడి అనంతరం అతనిని హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన ఉప్పల్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రామంతపూర్లో నివసిస్తున్న ఛత్తీస్గఢ్ కు చెందిన దంపతులు తమ కొడుకు కనిపించడం లేదని ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. బాధిత కుటుంబానికి సమీపంలో ఉంటున్న బీహార్ కు చెందిన కమర్ అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. బాలుడిని ముళ్ల పొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడి చేసి అక్కడే హత్య చేసినట్టు నిందితుడు పోలీసులకు తెలిపాడు. దీంతో శుక్రవారం పోలీసులు రాత్రి కమర్ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అనంతరం బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.